హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 19ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ దగ్గరికి హీరోయిన్ ఫ్రెండ్ అయితే వస్తుందన్నమాట. గిఫ్ట్ బాక్స్ అనేది తీసుకొచ్చి ఇంకా హీరోయిన్తో అయితే లాంటిది, ఏంటి విషయం ఈరోజు ఏంటి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నావు, నాకు చెప్పకూడదా ఏంటి ఆ విషయం ఏంటో అని చెప్పి అడుగుతుంది అన్నమాట హీరోయిన్ కోలిక్. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేనైతే ఏమిటో అనేది చెప్పను, ఇదంతా ఒక సీక్రెట్ తెలుసా అని చెప్పి హీరోయిన్ అయితే తన ఫ్రెండ్తో అంటదన్నమాట. ఆ మాటకి తన ఫ్రెండ్ అయితే సరేలే, సీక్రెట్ అయితే మాకు చెప్పక్కర్లేదు అంటది. ఇక్కడ నానమ్మ గారు అయితే హీరోకి మెసేజ్ చేస్తూ ఉంటారన్నమాట. నేను మీకోసం ఈరోజు డిన్నర్ అనేది ప్లాన్ చేశాను బాబు, నువ్వు హీరోయిన్ వాళ్ళ కుటుంబం మొత్తం అందరం కలిసి భోజనం అనేది చేద్దాం, అయినా నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని చెప్పి అంటదన్నమాట. అయినా హీరోయిన్ కూడా బయలుదేరిపోయింది నా దగ్గరికి రావడానికి, నువ్వు ఇంకా రాలేదేంటి అని నానమ్మ గారు అయితే హీరోకి మెసేజ్ అనేది పంపుతారన్నమాట. ఇక్కడ మన హీరో కూడా నానమ్మ గారి కోసం అని చెప్పి బట్టలు తీసుకురావడానికి వెళ్తారు. ఇంకా నానమ్మకి అయితే ఇలా రిప్లై అనేది ఇస్తాడు, నానమ్మ నీ కోసం నేను కాస్ట్యూమ్ అనేది తీసుకురావడానికి వెళ్ళాను నానమ్మ అని. ఇక్కడ హీరో అయితే కాస్ట్యూమ్ చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఇది నానమ్మకి చాలా బాగుంటుందని అనుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ కూడా నానమ్మ కోసం అని చెప్పి తను తీసుకొచ్చిన గిఫ్ట్ అనేది తీసుకొస్తూ హ్యాపీగా అయితే బయలుదేరుతూ ఉంటుందన్నమాట. మన హీరో కూడా ఆ డ్రెస్ అనేది తీసుకొచ్చి కారులో అయితే వస్తూ ఉంటాడు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నాన్నమ్మ రికవరీ అయిందని చెప్పి. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే భోజనానికి రావడానికి అని చెప్పి రెడీ అవుతారన్నమాట. బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ మనకి మన నాన్నమ్మని అయితే చూపిస్తారు. నాన్నమ్మ అయితే తన ఫోన్లో మ్యూజిక్ అనేది పెట్టుకొని ఇంకా హీరోయిన్ ఇచ్చిన బుక్కే అయితే పట్టుకొని డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటుంది. ఇంకా తను అలా డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా అయితే గడుపుతూ ఉంటుంది అన్నమాట హీరో వచ్చే వరకు. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఫాస్ట్గా నాన్నమ్మని చూడాలని పరిగెత్తుకొని అయితే వెళ్తుంది. మన హీరో కూడా నాన్నమ్మ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అప్పుడే నానమ్మకి సడన్ గా హార్ట్ లో అయితే పెయిన్ వస్తుంది అనమాట. ఇంకా పెయిన్ తట్టుకోలేక నానమ్మ అయితే కింద అనేది పడిపోయి ఉంటది. ఇంకా అలా మ్యూజిక్ అయితే మోగుతుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ చాలా మంది అయితే ఉంటారు. ఇంకా హీరోయిన్ కి అయితే కంగారు అనేది వచ్చేసి ఏం జరిగిందో ఏంటో అని ఫాస్ట్ గా పరిగెట్టుకొని లోపలికి అయితే వెళ్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూసిన వెంటనే హీరోయిన్ అయితే షాక్ అయిపోతుంది అనమాట. ఇంకా షాక్ అయిపోయి చూస్తే నానమ్మ అయితే చనిపోయి ఉంటది. ఇదంతా హీరోయిన్ అయితే తీసుకోలేకపోతుంది. ఇంకా అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడనమాట. హీరోకి అయితే వెంటనే షాక్ అనేది అయిపోయి అలా మిగిసిపోయి అయితే ఉండిపోతాడు. ఇక్కడ నానమ్మకి అయితే ఫ్యూనరల్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫ్యూనరల్ కి అయితే వచ్చి ఫ్లవర్స్ అనేవి పెడతారు. ఇక్కడ మన హీరో అయితే నానమ్మ కోసం ఒక డ్రెస్ అనేది చేయించుంటాడు కదా, ఆ డ్రెస్ తీసుకొని నానమ్మ దగ్గర అయితే పెడతాడనమాట. నానమ్మ నీ కోసం నేను డ్రెస్ అనేది తీసుకువచ్చాను, నీ కోసమే చేయించాను, వేసుకో నానమ్మ అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా అలా హీరో అనేసరికి వెంటనే హీరోయిన్ కూడా వచ్చి నానమ్మకి అయితే షూస్ అనేవి ఇస్తుందన్నమాట. ఇంకా షూస్ ఇచ్చి ఇలా అయితే చెప్తుంది, నానమ్మ నీకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, అందుకే నీకోసం నేను డాన్సింగ్ షూస్ అనేవి తీసుకొచ్చాను, కానీ నువ్వైతే ఇప్పుడు లేవు, కానీ నీకు డ్యాన్స్ చేయడం ఇష్టం కాబట్టి నువ్వైతే డ్యాన్స్ చేస్తూనే ఉండాలి, మమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉండాలి నానమ్మ అని అంటది. ఇక్కడ నానమ్మ ఒక ఫ్యూనరల్ని మన హీరోయిన్ అయితే హోస్ట్ చేస్తుంది అన్నమాట. హీరోయిన్ అయితే చెప్తుంది, ఈరోజు మనం ఫ్యూనరల్ అని చెప్పి బాధపడకూడదు, ఇది ఒక హ్యాపీ ఫ్యూనరల్ లాగా మనం చేసుకోవాలి, ఎందుకంటే మా నాన్నమ్మకి ఎవరైనా ఏడిస్తే అస్సలు నచ్చదు, ఎప్పుడు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటుంది. ఆవిడ లాస్ట్ ఒక జర్నీని కూడా మనం సంతోషంగానే సాగినప్పుదాం అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా అప్పుడే లాయర్ అయితే వచ్చి మీ నాన్నమ్మ గారు కొన్ని మాటలు అయితే నన్ను చెప్పమన్నారు, అవి నన్ను చెప్పడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా లాయర్ అయితే ఇలా చెప్తాడు, నాన్నమ్మ గారు చనిపోయే రోజు మార్నింగే నన్ను అయితే రమ్మన్నారు, ఆవిడైతే నాకు కొన్ని మాటలు అనేవి చెప్పారు, ఆవిడ కొన్ని మాటలు అయితే అందరికీ చెప్పాలని అనుకున్నారు, ఆవిడ ఎలా చెప్పాలనుకున్నారంటే ఒక వీడియో క్లిప్ ద్వారా అని చెప్పి వీడియో క్లిప్ అయితే వేస్తారన్నమాట నాన్నమ్మ గారికి. ఇంకా నాన్నమ్మ గారు అయితే అంటారు, ఇంకా వీడియోలో నాన్నమ్మ గారు అయితే ఇలా చెప్తారన్నమాట, నేను ఈ వీడియో ట్రిక్ అనేది ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే నా మనవరాల దగ్గర, నా మనవరాలు కొత్త కొత్త విషయాలన్నీ నాకు నేర్పిస్తూ ఉంటుంది, నేను నా మనవరాలకి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మనం పుట్టేది ఎప్పుడు ఒంటరిగానే పుడతామని చెప్పి, కానీ మనం పుట్టినప్పుడు చాలా మంది మన దగ్గరికి అయితే వస్తారు, అలా కొందరు మనకి స్నేహితులు అవుతారు, అలా మనం చాలా మందితో క్లోజ్గా అయితే ఉంటాం, కానీ వాళ్ళు మనం ఎప్పుడూ జీవితాంతం మన తోడు ఉండరు, కానీ నేను ఇప్పుడు పుట్టినప్పుడు ఇంతమందిని అయితే తీసుకొచ్చుకున్నాను, ఎలా అంటే నేను చనిపోయినప్పుడు మీరందరూ నా కోసం అయితే వచ్చారు, నేను మీ దగ్గర లేకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో నేను మీతోనే ఉంటాను అని చెప్పి నానమ్మ గారు అయితే అందరికీ చెప్తూ ఉంటారన్నమాట. నేను నా కుటుంబ సభ్యులకి కొన్ని విషయాలు అయితే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను, మొదటిగా చెప్పాలనుకున్నది ఎవరికో కాదు లాటిన్కి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నగారి పేరు అయితే చెప్తారన్నమాట. హీరోయిన్ వాళ్ళ నాన్నగారిని అయితే పిలుస్తారు, లాటిన్ నేను నీకు అమ్మ స్థానంలో ఉన్నాను, నువ్వు నాకు కొడుకు స్థానంలో ఉన్నావు, నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకున్నావు బాబు, నువ్వు నన్ను చాలా గౌరవించావు, నేను ఒకటైతే చెప్తాను
చెప్తాను, నువ్వు మీ నాన్నంత అందంగా అయితే పుట్టలేదు, మీ నాన్నంత అందం కూడా నీకు రాలేదు తెలుసా, కానీ మీ నాన్న గుణాలు అన్నీ వచ్చినాయి. రెండోది ఏంటంటే నేను మీ ఆవిడికి చెప్పాలనుకుంటున్నాను, నువ్వెప్పుడు ప్రశాంతంగా ఉండడం అనేది నేర్చుకో, ప్రశాంతంగా ఆలోచించు. పిల్లలు పెద్దవాళ్ళైతే అవుతున్నారు, పిల్లలకి కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలి. ఎప్పుడు తల్లి చుట్టే ఉండాలంటే కుదరదు కదమ్మా, నువ్వు కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాలని చెప్పి అంటారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ తమ్ముడికైతే చెప్తారు, ఛాంగ్జో నీకైతే చెప్పాలి, నాకు తెలుసు నేను నిన్ను సరిగ్గా అయితే చూసుకోలేదు, కానీ నాకు తెలుసు నాన్న, నువ్వు చాలా అంటే చాలా మంచివాడివి, నీకన్నీ ప్రతి ఒక్కటి తెలుసు, నువ్వు ఏ పనైనా చాలా కాన్ఫిడెంట్గా చేస్తావు, అది చూసిన ప్రతిసారి నాకైతే చాలా గర్వంగా ఉంటుంది, నా మనవడు ఇంత పెద్దవాడైపోయాడా అని చూసి అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని చూసి. ఇక్కడ హీరోతో చెప్తాదన్నమాట, నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా బాబు, నువ్వు నా కొడుకుకి ఈ విషయం అనేది చెప్తావా, నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయాననే విషయం నా కొడుకుకి తెలిసేలాగా చేయి నాన్న, నేను ఈ ప్రపంచాన్ని వదిలేశాననే విషయమైనా వాడికి తెలియాలి కదా, ఇంకా వాడి తల్లి ఇక్కడ లేదనైనా తెలియాలి కదా, వాడిని ఎలా చూసుకున్నానో విషయం నాకైతే తెలియదు, కానీ నిన్ను మాత్రం నేను బాగా చూసుకున్నాననే విషయం మాత్రం వాడికి తెలిసేలాగా చెప్పు బాబు అని చెప్పి హీరోకైతే చెప్తుంది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, నేను లేకపోతే నువ్వు ఒక్కడవే ఒంటరివాడివి అయిపోతావు, నీకంటూ ఒక కుటుంబం లేదు అని బాధపడతావని, కానీ ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నేను నీకు మింగు ఫ్యామిలీని పరిచయం చేశాను, ఇప్పటి నుంచి నీ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ, నువ్వు ఒంటరివాడివైతే కాదు బాబు, నువ్వు ఒంటరిగా ఉన్నానని మాత్రం ఫీల్ అవ్వుకో అని చెప్పి నానమ్మ గారు అయితే ఏడ్చేస్తారన్నమాట. నాకెప్పుడు నువ్వు ఒంటరిగా ఉండిపోతావని చాలా దిగులుగా ఉండేది, కానీ ఇప్పుడు నీకు అందరూ ఉన్నారని చెప్పడంతో ఇంకా హీరో అయితే బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్గా ఆఖరిగా నా మనవరాలకైతే ఈ మాటలన్నీ చెప్పాలనుకుంటున్నాను, నువ్వు చాలా అంటే చాలా దృఢంగా ఉంటావు, నువ్వు బయటికి కనబడే అంత సాఫ్ట్ అయితే కాదమ్మా, నువ్వు అలాగే ఉండాలి, ఎప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఎవరిని ఆశించుకు, నాకు తెలుసు నువ్వు నా ఫ్యూనరల్ అనేది చాలా బాగా చేస్తావని, థ్యాంక్స్ నా కోసం ఇవన్నీ చేస్తున్నందుకని చెప్పి హీరోయిన్తో అంటుంది. ఆ మాటకి హీరోయిన్ అయితే ఏడ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా హీరోయిన్తో ఇలా కూడా చెప్తుంది, హీరోని నువ్వే చూసుకోవాలి, వాడితో నువ్వు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు వాడిని కంఫర్ట్ చేస్తూ ఉండు, వాడు ఏమైనా అన్నా నువ్వు పట్టించుకోకు తల్లి, నువ్వెప్పుడు ఇండిపెండెంట్గానే ఉండు, ఎవరి మీద ఆధారపడకు అని చెప్పి నానమ్మ గారు అయితే చెప్తారన్నమాట. ఈ మాటలన్నీ హీరోయిన్ అయితే ఏడుస్తుంది. ఇంకా అలా హీరోయిన్ ఏడుస్తూ కూర్చునేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారన్నమాట అలా తమ్ముడితో, వెళ్ళి నువ్వు మీ అక్కని ఓదార్చురా, వెళ్ళి ఈ టిష్యూ ఇవ్వు అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు అయితే వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మ నీకు అక్క మీద అంత ప్రేమ ఉంటే నువ్వే వెళ్ళి అక్కని ఓదార్చవచ్చు కదా, నువ్వే ఆ టిష్యూ అక్కకి ఇవ్వచ్చు కదమ్మా అని చెప్పడంతో ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా హీరోయిన్కి అయితే ఇదిగో టిష్యూ అనేది తీసుకో అని చెప్పి ఇస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా ఏడుస్తున్నది లెగిచి వాళ్ళ అమ్మ ఇచ్చిన టిష్యూని అనేది తీసుకుంటుంది. అలా తన కళ్ళు అనేవి తుడుచుకుంటుంది అనమాట. అలా తుడుచుకునే ప్రాసెస్లో వాళ్ళ అమ్మ కాలు అయితే చూస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ కాలికి చిన్నగా గాయం అయితే అయి ఉంటుంది. అది చూసిన వెంటనే హీరోయిన్ అయితే తన దగ్గర ఉన్న ఒక బ్యాండేజ్ అనేది తీసుకొని వాళ్ళ అమ్మ కాళ్ళకైతే వేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళ అమ్మగారు వెంటనే ఏడ్చేయడం మొదలు పెడతారు. తన కూతురు ఇంత బాధలో ఉన్న తన్నైతే పట్టించుకుందని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే ఏడ్చేస్తూ ఉంటారన్నమాట. తన కూతురు ఏడుస్తుంది అని చెప్పి ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, అమ్మ ఈరోజు మాతో పాటు ఉండు, మాతో పాటు కలిసి భోజనం చేయి, కొంచెమైనా నీ భారం అనేది తగ్గుతుంది తల్లి అని అనగానే హీరోయిన్ అయితే అంటది, లేదు నాన్న, నేను నానమ్మ ఉండే నర్సరీ హౌస్కే వెళ్తాను, అక్కడైనా కొంచెం సేపు ఉంటే నానమ్మతో ఉన్నట్టయితే అనిపిస్తుంది అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా హీరోయిన్ అయితే నానమ్మ ఉన్న నర్సరీ హౌస్కి అయితే వెళ్తుంది. ఇంక ఇలా వెళ్ళిన వెంటనే హీరోయిన్కి నానమ్మతో ఉన్న ప్రతి ఒక్క జ్ఞాపకం అనేది గుర్తొస్తూ ఉంటుంది. నానమ్మ అయితే చెప్తుంది కదా, నువ్వు ఏడవకమ్మ, నీకు మంచి కాలం కలిసి వస్తుంది అని చెప్పి అలా ప్రతి ఒక్క మూమెంట్ని అయితే హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. హీరోయిన్కి అప్పుడే ఒక చైన్ అనేది కనబడుతుంది అనమాట. ఇది అయితే హీరోయిన్నే నానమ్మకి ఇచ్చుంటుంది. ఇంకా లాకెట్లో నానమ్మ గారి ఫోటో, హీరోయిన్ ఫోటో ఉంటుంది అనమాట. హీరోయిన్ నానమ్మ గారికి ఆ చైన్ ఇచ్చినప్పుడు నానమ్మ గారు చాలా అంటే చాలా ఆనందపడి ఉంటారు. హీరోయిన్కి అయితే ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. నానమ్మ ఒక ఆనందాన్ని చూసి ఎంతో ఆనందపడింది హీరోయిన్, కానీ ఇప్పుడు నానమ్మ గారే లేరు అని తెలుసుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ హీరో పరిస్థితి కూడా అంతే. హీరోకి కూడా నానమ్మతో ఉన్న ప్రతి ఒక్క జ్ఞాపకం అనేది గుర్తొస్తూ ఉంటుంది. నానమ్మ చెప్పే ప్రతి ఒక్క జ్ఞాపకం, నానమ్మ తనతో మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి మన హీరోకి అయితే గుర్తొచ్చి చాలా అంటే చాలా వాటికి ఏడుస్తూనే ఉంటాడనమాట మన హీరో అయితే. ఇక్కడ హీరోయిన్ అయితే పడుకొని ఉంటుంది. ఇంకప్పుడే హీరోయిన్ మీద ఒక లైట్ అనేది వెలుగుతుంది అనమాట. అలా వెలిగేసరికి హీరోయిన్ అయితే కళ్ళు తెరిచి చూస్తుంది. ఇంకా అలా తెరిచి చూసేసరికి అక్కడ నానమ్మ అయితే ఉంటుంది. ఇంకా నానమ్మను చూసి హీరోయిన్ అయితే ఇలాగంటది, నానమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నాకెందుకని ఇప్పటి వరకు కనబడలేదు, ఎంతలా నిన్ను వెతుకుతున్నానో తెలుసా నానమ్మ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నానమ్మ అని చెప్పి హీరోయిన్ అయితే నానమ్మని గట్టిగా అయితే హక్ చేసుకుంటుంది అనమాట. అలా హక్ చేసుకొని అడిగేసరికి
నానమ్మ అయితే చెప్తుంది, ఎక్కడికి వెళ్ళలేదమ్మా, నీకు నేను గుడ్ బై చెప్పడం అనేది మర్చిపోయాను, అందుకే నీ దగ్గరికి వచ్చి గుడ్ బై చెప్దామని అనుకున్నాను అనగానే హీరోయిన్ అయితే అంటది, నానమ్మ నువ్వు అయితే ఎక్కడికి వెళ్ళక నానమ్మ, నేను ఇంకా నీతో చాలా అంటే చాలా చెయ్యాలి, నువ్వు నాకు గుడ్ బై అనేది చెప్పకు నానమ్మ అని చెప్పి హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. ఆ మాటకి నానమ్మ అయితే అంటది, ఒసే పిచ్చి పిల్ల, నీకైతే నేను ఒకటి చెప్తాను, మనిషి ఎప్పుడు ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే ఈ ప్రపంచాన్నంతా చూస్తాడు, తనకొచ్చే కష్టాన్ని ఒంటరిగానే ఎదుర్కొంటాడు, ఎవరు మనకి సహాయం అనేది చేయరు, చనిపోయినప్పుడు కూడా ఒంటరిగానే చనిపోతాడు, అంతే, నువ్వు ఇదంతా తెలుసుకోవాలి, ఒంటరిగా నీ సమస్యల్ని నువ్వే ఎదుర్కోవడం అనేది నేర్చుకో అని చెప్పి అంటదన్నమాట. నానమ్మ గారు అయితే ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది, నానమ్మ నన్ను వదిలేసి మాత్రం నువ్వు వెళ్ళకు అని చెప్పి. కానీ నానమ్మ గారు మాత్రం వదిలేసి అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ అయితే అలా చూస్తూనే ఉండిపోతుంది. నానమ్మ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే హీరోయిన్ అయితే కళ్ళు తెరిచి చూసేసరికి ఇదంతా తన కళ అని చెప్పి హీరోయిన్కి అయితే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే మార్నింగ్ లేచి గార్డెన్ దగ్గర ఉండేసరికి హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. హీరోయిన్ అయితే అంటది, ఇక్కడ ఏంటి సడన్గా ఫ్లవర్స్ అనేవి అన్నీ చనిపోతున్నాయి, నానమ్మ ఉన్నప్పుడు చాలా బాగా ఉండేవి కదా, ఎందుకని ఇవన్నీ చనిపోతున్నాయి నాకు అర్థం కావట్లేదని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా హీరో అయితే అంటాడు, నేను నీకు థ్యాంక్స్ చెప్దామని చెప్పి వచ్చాను, నువ్వు నానమ్మ ఫ్యూనరల్ చాలా అంటే చాలా బాగా చేసావు అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నువ్వు నాకు థ్యాంక్స్ ఏమీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇదంతా మన నానమ్మ గురించే కదా చేశాను, నీకు నానమ్మే నాకు నానమ్మే, మన ఇద్దరికి ఆమె నానమ్మే కదా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నేను అన్నీ తీసుకుంటున్నాను కానీ నానమ్మ లేని విషయాన్నే తీసుకోలేకపోతున్నాను, అసలు నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఈ మూమెంట్ని, ఎందుకు అనేది నాకే తెలియడం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుందన్నమాట హీరోకి. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నీకు గుర్తుందా మన ఇద్దరం నానమ్మకి బట్టలు కొనడానికి అని చెప్పి వెళ్ళాము, అప్పుడు నువ్వు నానమ్మ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పావు, అంటే నానమ్మకి ఏది నచ్చుతుందో అని కూడా తెలుసుకున్నావు, కానీ ఇప్పుడు నీకు ఈరోజు నేను నానమ్మ గురించి చెప్తాను, నానమ్మ నా జీవితంలో ఎలాంటి పాత్ర పోషించిందో కూడా చెప్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అయితే చెప్పడం అనేది మొదలు పెడతాడు, అప్పుడు నా వయసు 7 లేదా 8 సంవత్సరాల వయసు గల అబ్బాయిని, ఆ టైంలో మా బిజినెస్ అంతా పోయింది, మేము చాలా లాసుల్లో ఉన్నాము, అంతా బ్యాంకరప్ట్ అయిపోయింది, అలా మేమైతే ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికో అని చెప్పి వెళ్ళిపోయాము, కానీ మా నాన్నగారు నన్ను మా అమ్మని వదిలేసి ఆయన అయితే పారిపోయారు, మా అమ్మ నా పరిస్థితి ఏమీ అర్థం కాలేదు, కానీ నేనైతే అప్పటికి చదువుకుంటున్నాను, అలా చదువుకున్నప్పుడు కొందరైతే మా ఇంటి డోర్ అనేది కొట్టేవారు, అప్పుడు నాకు చాలా అంటే చాలా భయంగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు మా మీద దాడి అనేది చేసేవారు, నేను ప్రశాంతంగా అయితే చదువుకోలేకపోయేవాడిని, ఏంటని చెప్పి బయటికి వెళ్ళి చూసేసరికి ఎవరో ఒకరు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉండేవారు, నేను మా అమ్మ వాళ్ళని అయితే చెప్తూ ఉండేవాళ్ళం, మీదంతా మేము చేయలేదు, మాకు మా నాన్న ఎక్కడున్నాడో తెలియదని, కానీ వాళ్ళు మా మాటలు ఏది వినేవారు కాదు, అలా మా మీద దాడి చేసేవారు, కానీ మేమైతే ఎక్కడి నుంచో లాగా తప్పించుకునే వాళ్ళం, ఎలా తప్పించుకునే వాళ్ళం అంటే మా అమ్మ ఒక బాయ్ ఫ్రెండ్ ఇంటికాడ నుంచి వేరే బాయ్ ఫ్రెండ్ ఇంటికి అలా నన్ను తిప్పుతూ ఉండేది, అది నాకు నచ్చకపోయినా నేను వెళ్ళేవాడిని, అలా మేము ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఒకరోజు మా పరిస్థితి అస్సలు బాగాలేదు అని అనుకునేసరికి అప్పుడే నానమ్మ అయితే అక్కడికి వచ్చింది, నేను ఇప్పటికీ ఆ మూమెంట్ని అయితే మర్చిపోలేను, ఇప్పటికీ నాకు అది క్లియర్గా అయితే గుర్తుంటుంది. నానమ్మ అయితే సన్ గ్లాసెస్ అనేది పెట్టుకొని చాలా స్టైలిష్గా హై హీల్స్ వేసుకొని అయితే అక్కడికి వచ్చింది, అప్పుడు వచ్చి తనైతే ఫ్లైట్లో తీసుకువెళ్ళింది, మా కోసం తను 10 గంటల ప్రయాణం చేసి మమ్మల్ని చూడడానికి అయితే వచ్చింది, మా అమ్మకైతే డబ్బులు అనేవి ఇచ్చి ఎంత అప్పు ఉందో అంతా తీర్చే అని అయితే మా అమ్మకి చెప్పింది. ఆ టైంలో మా అమ్మకి నానమ్మ అయితే దేవతలాగా కనబడింది, మన కష్టాలనేవి తీరిపోయినాయి, ఇవన్నీ మీ నానమ్మ వల్లే జరిగిందని చెప్పి అనేది, అలా నానమ్మ నన్ను అయితే చాలా బాగా చూసుకునేది, నా చదువు నా ఎక్స్పెన్సెస్ ప్రతి ఒక్కటి నానమ్మే భరించేది, అలా నన్ను అబ్రాడ్కి అయితే తీసుకువెళ్ళి అబ్రాడ్లో అయితే చదివించింది, అబ్రాడ్లో కూడా నా ట్యూషన్ ఫీజు నా లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ నానమ్మే ఖర్చు పెడుతూ ఉండేది, అలా నేను కష్టపడి చదువుకునేవాడిని, ఎంత కష్టపడి చదువుకున్నా సరే నిజానికి నేను మా నాన్నమ్మని ఎప్పుడూ బ్లేమ్ చేస్తూనే వచ్చాను, ఎందుకో తెలుసా, ఎందుకంటే నన్ను ఇంత బాగా చూసుకుంది కదా, ఇంత పద్ధతిగా పెంచింది కదా, మరి ఎందుకని తన కొడుకుని అంత పెద్దదిగా పెంచలేదు అని చెప్పి నేను ఎప్పుడు నానమ్మని బ్లేమ్ చేస్తూనే వచ్చేవాడిని అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట హీరో. ఆ మాటకి హీరోయిన్ అయితే ఇలా అడుగుతుంది, ఇప్పటికీ నువ్వు నానమ్మని బ్లేమ్ చేస్తూనే వస్తున్నావా అని చెప్పి, ఇప్పటికీ నానమ్మ మీద అదే ఉద్దేశంతో ఉన్నావా అని హీరోయిన్ అడిగేసరికి హీరో అయితే అంటాడు, లేదు నేను నానమ్మతో ఆ ఉద్దేశంతో అయితే ప్రవర్తించలేదు, నేను మొత్తం మారాను, ఎందుకంటే నానమ్మ చాలా అంటే చాలా కష్టపడింది, తన కష్టానికి ఫలితం ఏంటంటే ఇప్పుడు మనం సుఖంగా ఉండడమే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఇప్పుడు నాకు కుటుంబం అంటూ ఎవరు లేరు, ఇప్పుడు నేను ఒక అనాథలాగా ఉన్నాను, నానమ్మ ఉంటే నాకు ఒక కుటుంబమైనా ఉండేదని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట మన హీరో అయితే. ఇక్కడ మనకి కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు, ఇక్కడ హీరోయిన్కి అయితే డాంగ్ కాల్ చేస్తాడనమాట, ఏంటి డాంగ్ నాకు కాల్ చేసావని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి డాంగ్ అయితే అంటాడు, సారీ నేను డిస్టర్బ్ చేసి ఉంటాను, కొంచెం నువ్వు మా బాస్ని వెళ్ళి చూస్తావా, ఎందుకంటే 1 నెల అయిపోయింది అయినా మా బాస్ అయితే బయటికే రావట్లేదు, ఎక్కువ
పని పని అని చెప్పి ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నాడు. కొంచెం వెళ్ళి మా బాస్ని చూస్తావా అని చెప్పి డాంగ్ అయితే అడుగుతాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా డాంగ్ మాట విని సరే అయితే నా వర్క్ అంతా అయిపోయాక నేను ఒకసారి వెళ్ళి హీరోని చూస్తాను అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఫోన్ అనేది పెట్టేస్తుంది అనమాట. ఇంకా అలా ఫోన్ పెట్టేసిన వెంటనే హీరో రూమ్కి అయితే వెళ్తుంది. హీరో రూమ్కి వెళ్ళగానే హీరో అయితే అంటాడు, ఇక్కడ పని చేయడానికి ఏమీ లేదు, నువ్వైతే వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం వినిపించుకోదన్నమాట. హీరోతో అయితే అంటది, ఎందుకు అంతలా పని చేస్తున్నావు, కొంచెం సేపు రెస్ట్ అనేది తీసుకోవచ్చు కదా. సరే నేను ఈ రూమ్ అంతా క్లీన్ చేస్తానని చెప్పి కిటికీలు విండోలు అన్నీ తీసి ఇంకా హీరో షర్ట్స్ అనేవి సదురుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా హీరో దగ్గరికి అయితే వస్తుంది. నువ్వు అంతలా పని చేయకు, నిన్ను నువ్వు ఎప్పుడు ఫోర్స్ చేసుకోకు, నీకు ఇప్పుడే చెప్తున్నాను, రేపొద్దుట మన ఇద్దరం కలిసి నానమ్మ దగ్గరికి వెళ్దాం సరేనా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా హీరోతో అయితే అలా చెప్తుంది, నువ్వంత సీరియస్గా అయితే ఉండమాకు, నువ్వు కొంచెం నవ్వేవంటే చాలా అందంగా ఉంటావు, కొంచెం నవ్వచ్చు కదా, నాకు హ్యాండ్సమ్గా కనబడతావు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా హీరోకి అయితే కొన్ని క్యాండీస్ అనేవి పెట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే హీరోయిన్ ఇద్దరు నానమ్మ సమాధి దగ్గరికి అయితే వెళ్తారు. నానమ్మతో అయితే హీరోయిన్ చెప్తుంది, మీ మనవడు ఎప్పుడు చూడు పని పని అనే అంటున్నాడు, ఇంకెవరిని పట్టించుకోవట్లేదు తెలుసా అని చెప్పి అంటది. ఇంకా హీరోకి అయితే ఇలా చెప్తుంది, నానమ్మ నా కల్లోకి వచ్చి నిన్ను బాగా చూసుకోమంది, లేకపోతే నన్ను కొడతాదంట అని చెప్పి అంటదన్నమాట. ఆ వాటికి హీరో అయితే అంటాడు, నానమ్మ చూడు తిను అబద్ధాలన్నీ చెప్తుంది నీ పేరు చెప్పి, తిన్ని ఎలాగైనా కొట్టే నానమ్మ అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరో అయితే ఇలా చెప్తాడనమాట, హే నేను నీకు ఒక విషయం అనేది చెప్పాలనుకుంటున్నాను అనేసరికి ఇంకప్పుడే హీరోయిన్కి అయితే ఫోన్ అనేది వస్తుంది. ఎవరు మీరు అని హీరోయిన్ అడిగేసరికి అక్కడి నుంచి అయితే మాట్లాడతారన్నమాట. నేను నానమ్మ గారు ఒక లాయర్ని, నానమ్మ గారు అయితే మీతో కొన్ని మాటలు అనేవి చెప్పమని నాకు చెప్పారు, రేపొద్దుట మీరు ఖాళీగా ఉంటే నా దగ్గరికి రండి అని చెప్పి హీరోయిన్కి చెప్తారు. ఇంకా హీరోయిన్ అయితే సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాక హీరోతో అయితే అంటది, నాకు లాయర్ గారు అయితే ఫోన్ చేశారు, రేపొద్దుట అయితే ఆయన దగ్గరికి రమ్మన్నారు, ఎందుకో ఏంటో నాకైతే తెలియట్లేదు అనగానే నువ్వేదో చెప్పాలనుకున్నావు ఏంటి అని అడుగుతుంది. అదేమీ లేదు, రేపొద్దుట అయితే చెప్తాను, మన ఇద్దరం కలిసి భోజనం అనేది చేశాక నీకు ఆ విషయం అయితే చెప్తాను సరేనా అని అనేసరికి హీరోయిన్ అయితే అడుగుతుంది అన్నమాట, ఏంటి ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు, అదేమైనా అంత పెద్ద సీక్రెటా ఏంటి అని చెప్పి అడిగేసరికి కొంచెం అలాంటిదే అని చెప్పి హీరో అయితే నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ హీరో అయితే ఇలా నవ్వుకొని సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఇక్కడైతే మన హీరో డాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా డాంగ్ అయితే ఇలా అంటాడు, మొత్తానికి నీ రిలేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళబోతున్నావని అయితే నాకు అర్థమైంది, త్వరలోనే నువ్వు హీరోయిన్ని పెళ్లి చేసుకుంటావు అంతేనా అని చెప్పి హీరోని అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరో కూడా హా అన్నట్టు సమాధానం చెప్తాడు. రేపొద్దుట నీకు హోటల్ అనేది వచ్చేస్తుంది, ఇంకా హోటల్ రాగానే వెంటనే నువ్వైతే న్యూజిలాండ్ అనేది వెళ్ళిపోతావా ఏంటి అని చెప్పి హీరోని అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరో అయితే ఏమీ మాట్లాడమాట, సైలెంట్గా అయితే ఉంటాడు. సరే అయితే ఏం చేయాలనుకుంటున్నావో ఏమైనా ఐడియా అనేది ఉందా అని చెప్పి అడిగేసరికి హీరో అయితే ఏం ఐడియా లేదన్నట్టే చెప్తాడనమాట. ఇక్కడ నెక్స్ట్ డే అయితే లాయర్ దగ్గరికి హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తారు. ఇంకా లాయర్ అయితే అక్కడ కొన్ని వస్తువులు అయితే తీసుకువస్తారన్నమాట అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకువస్తారు. ఇంకా లాయర్ అయితే కొన్ని విషయాలు అనేవి చెప్తారన్నమాట వీళ్ళిద్దరికి, ఇంట్లో ఉన్న మాత్రమే నేను చెప్తున్నాను, పర్సనల్గా అయితే తీసుకోకండి, ఇవన్నీ నానమ్మే రాసింది అని చెప్పి లాయర్ అయితే చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇంటికి వెళ్తూ షాక్లో అయితే ఉంటుంది. ఇంకా అప్పుడే మనకైతే చూపిస్తారన్నమాట. యాక్చువల్గా హీరోయిన్కి అయితే నానమ్మకి సంబంధించిన నగలు అన్నీ అయితే హీరోయిన్కే దక్కుతాయి, ఈ నగలకి వారసురాలు హీరోయిన్ అని చెప్పి నానమ్మ అయితే రాస్తుంది. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి కూడా రాస్తారన్నమాట. ఇక్కడ మన హీరో కూడా కారులో వెళ్తూ చాలా కోపంగా అయితే ఉంటారు. మన హీరోకి అయితే నానమ్మ ఇల్లు అనేది రాసించుతుంది. ఇది విన్న వెంటనే హీరోకి అయితే షాక్ అనేది తగులుతుంది అన్నమాట. నానమ్మ ఇల్లు అనేది హీరోకి రాసింది ఏంటి అని చెప్పి ఇంకా హోటల్ ఎవరికి రాసిందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే అయితే తెలుస్తుంది హోటల్ అనేది హీరోయిన్ పేరు మీద అయితే రాసించుతుంది అన్నమాట నానమ్మ అయితే. ఇంకా లాయర్ అయితే చెప్పేస్తాడు, ఇప్పటి నుంచి ఆ హోటల్ కి అఫీషియల్ గా ఓనర్ ఎవరో కాదు మన హీరోయిన్ అని చెప్పి. ఇది వినగానే మన హీరో అయితే ఫుల్ గా షాక్ లో అయితే ఉండిపోతాడు. ఇంకా కోపం కూడా చాలా ఎక్కువ అయితే ఉంటది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.